శివం బజే సినిమాతో ఆగస్టు బాక్స్ ఆఫీస్ ప్రారంభమైంది. అశ్విని బాబు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గురువారం థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా టెడ్డీ బేర్ చుట్టూ నడిచే కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రమోషనల్ కంటెంట్తో జనాల్లో ఆసక్తిని కలిగించింది. రాస్తరుణ్ తిరగబడరా సామి, వరుణ్ సందేశ్ విరాజీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కె విజయ్ భాస్కర్ కొడుకు నటించిన ఉషా పరిణయం, విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా తుఫాన్తో పాటు అలనాటి రామచంద్రుడు, లారీ చాప్టర్ 1, యావరేజ్ స్టూడెంట్ నాని లాంటి మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగా డాటర్ నిహారిక కొనిదల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రం ఆగస్టు 9న రాబోతుంది. ఇప్పటికైతే రెండో వారంలో ఈ ఒక్క సినిమానే షెడ్యూల్ చేయబడింది. మూడో వారంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో రూపొందుతున్న డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్టు 15న రానుంది. అదే రోజున రవితేజ, హరిశంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కానుంది. వీటితో పాటుగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఐ పారంజిత్, విక్రమ్ కలిసి చేస్తున్న తంగలాన్ సినిమాలు కూడా వస్తున్నాయి. నాలుగో వారంలో రావు రమేష్, మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా విడుదల కానుంది. చివర్లో ఆగస్టు 29న నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న సరిపోదా శనివారం మూవీ థియేటర్లలోకి రానుంది. సినీ ప్రియుల కోసం ఆగస్టులో అనేక సినిమాలు రాబోతున్నాయి. ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నా ప్రధానంగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, సరిపోదా శనివారం చిత్రాలపైనే అందరి దృష్టి ఉంది. అంచనాలు కూడా వీటిపైనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే, లైగర్తో ఫ్లాప్ అందుకున్న పూరికి 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్న రామ్కు, హ్యాట్రిక్ ఫ్లాప్స్ రుచి చూసిన రవితేజకు, గద్దలకొండ గణేష్ తర్వాత మరో సినిమా చేయని హరీష్కు ఈ ఇండిపెండెన్స్ డే కీలకంగా మారింది. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలన్నీ ఎలా పర్ఫామ్ చేస్తాయో చూడాలి.